నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు సార్? అద్భుతంగా ఉన్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ వి ఆర్ బ్యాక్. ఎగ్జాక్ట్లీ. ఇంకా కంటిన్యూస్‌గా వీడియోస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. థాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్ మీ సమయాన్ని మాకు ఇస్తున్నందుకు. అంతా అమ్మవారి అనుగ్రహం. ఆవిడ చెప్పిస్తుంది అంతే. అంతే సార్. ఆషాఢ శుక్లపక్షంలోనే ఉన్నాము. ఇంకా వారాహి నవరాత్రుల్లో కూడా ఉన్నాము. ఇంకా లాస్ట్ 3 డేస్ కూడా చేసుకోవాలి మేము అనుకునేవాళ్ళు. అంటే అమ్మవారికి ఎంతో కొంత దగ్గరయ్యేటటువంటి ప్రయత్నంలో ఉన్నవాళ్ళు. రకరకాల అంటే యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలా మంది రకరకాలుగా మాట్లాడటం. వారాహి జోలికెళ్ళొద్దు, చెయ్యొద్దు అని చెప్పే వాళ్ళు ఎలాగో ఉన్నారు. తర్వాత చేసుకోవచ్చా? ఇంట్లోనే చేసుకోవచ్చా? ఈ సందేహంతో సమయాన్ని అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఇంట్లో చేసుకోవచ్చా అని అడిగేవాళ్ళు ఉన్నారు. మరి లాస్ట్ 3 డేస్ రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి ఈ 3 రోజులు వారాహి దేవిని కొలుచుకోవచ్చా? ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ చాలా ద్వారా. మంచి ప్రశ్న వేశారు. అందరి మదిలో ఉన్నటువంటి సందేహాన్ని అడిగారని చెప్పుకోవాలి. సార్. ఇక్కడ ఏంటంటే మనం ఒకసారి అంటే ఎవరు వ్యతిరేకిస్తున్నారు? అయితే వేరే మతస్థులా మన వాళ్ళేనా అంటే మన వాళ్ళే అంటున్నారు. మన వాళ్ళు మనకు చాలు సార్. అది చెప్పానండి. అయితే ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎందుకు అంటున్నారు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు సాత్విక ఆరాధన చేసుకోవచ్చు, తామసిక రాజసిక ఎందుకు అనేటువంటిది వాళ్ళ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే శాస్త్రంలో దీనికి ఏదైనా ఇట్లాంటి తామసిక రాజసిక సంబంధించిన చేసేటప్పుడు గురువుల దగ్గర పొందాలి. అంటే కొంతమంది అంటున్నటువంటి ఇది నేను మీకు చెప్తున్నా ఎందుకు వ్యతిరేకిస్తున్నా అనే దాన్ని. అంతకుమించి ఏం లేదు. ఇక్కడ చేసుకోకూడదని లేదు, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చక్కగా చేసుకోవచ్చు వారాహి అమ్మవారు, సాత్విక ఆరాధన చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే ఏంటంటే తామసిక దేవత కాబట్టి ఇందులో అమ్మవారు యొక్క తామసిక స్వరూపాన్ని కానీ రాజసిక స్వరూపాన్ని కానీ చేసేటప్పుడు గురువుల నుంచి తీసుకోవాలి. ఇప్పుడు కూడా ఎందుకు గురువుల నుంచి తీసుకోవాలంటే గురువులు అంత తొందరగా ఇవ్వరు. వీళ్ళు కామక్రోధాది వికారాదులు విపరీతంగా ఉన్నాయి, ఇవ్వరు. వీడు అనవసరంగా ఇంకోటి హాని కలుగుతుంది దీనివల్ల. ఎందుకంటే ఈ తామసిక సంబంధించినటువంటి దేవతా స్వరూపాలకు ఉండే గొప్ప లక్షణం ఏంటంటే ఇప్పుడు మీరు బ్రహ్మాండంగా మీ ధర్మంగా మీరు చేసుకుంటున్నారు. ఎవడు వచ్చి మిమ్మల్ని ఏదో చేద్దాం వెంటనే దేవత వెళ్ళిపోతుంది, అక్కడికి వెళ్ళిపోయి భరతం పడుతుంది. మళ్ళీ వాడి ఇది చూడ్డాలు అలా ఏమీ లేవు. చెప్తానండి. ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఎందుకంటే ఇక్కడ ఇతను ఒకవేళ కోప స్వభావం కలిగిన వ్యక్తి కోపడ్డాడు, అవతల వ్యక్తి అమాయకుడు అంటే అక్కడ నిజంగా జరిగింది ఆ విషయం లేదా అని తెలుసుకోకుండా కోపడ్డాడు, దేవత వెళ్ళిపోతుంది అంతే. ఇక్కడ ఎలా అంటే ఒక అగ్ని ఉంది, అగ్ని వేలు చేతులు మనం అక్కడ వేలు పెడితే మంచివాడా చెడ్డవాడా అమాయకుడు ఏం చూడదు, దాని పని దాని ధర్మం కాల్చడం. అలాగే ఈ ప్రభావం వెళ్ళిపోయి ఒకవేళ అమాయకుడికి ఏదైనా జరుగుతామని దాని పాపం మళ్ళీ వీడు మూట కట్టుకోవాలి. అందుకని ఇలాగా మెచ్యూరిటీ తక్కువగా ఉన్న వాళ్ళు లేకపోతే అనవసరమైన కామక్రోధాలు వికారాదులకి లోనైన వాళ్ళకి తొందరగా గురువులు ఇవ్వరు. అందులో రకరకాలు ఉన్నాయి. ఒరిజినల్ గా అసలు వారాహి అమ్మవారికి మద్యము మాంసము నైవేద్యం పెడతారు. ఏది కౌలాచారంలోని వామాచారాల్లో. సాత్విక సంబంధించిన దాంట్లో చక్కగా తాటి బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యం పెట్టాలి. గారెలు, మినప గారెలు నైవేద్యంగా పెట్టాలి. బలితో సమానం అని అంటారు. బలితో సమానం. ఇంకోటి ఏంటంటే మీరు బలి అంటున్నారు కాబట్టి నేను మీకు విషయం చెప్తాను. బలిని కోడిని ఇవ్వకూడదు, ఎప్పుడు కూడా తెలియకిస్తుంటారు. పక్షిని ఇవ్వచ్చు. అంటే శాస్త్రంలో ఉంది, నేను ఇమ్మని చెప్పట్లేదు. మేకలను ఇస్తారు, వాటిని కోడిని ఇవ్వకూడదు, తెలియకిస్తుంటారు. ఇంకోటి ఏంటంటే బలి ఇచ్చిన దాన్ని బలి మనం తినకూడదు. తెలియక తింటుంటారు. బలి మంత్రం చదివి బలిస్తారు. అంటే ఏదో కోసేసం బలి ఇచ్చామనుకుంటారు, అదేమి అమ్మవారికి వెళ్ళదు. ఇంట్లో నైవేద్యం పెడతాం, దానికంటే మంత్రం పాడతాం, అవును వాడి నీళ్ళు చూపించి చేస్తామా చేయమా. మరి అలాంటప్పుడు పోయి ఊరికనే పోయి పక్కన కట్ చేసేసి ఇచ్చేసామనుకుంటే ఎలా అవుతుంది? నైవేద్యం పెట్టేటప్పుడు గాయత్రి మంత్రం చదువుతాము, అవునా? మరి అలాంటప్పుడు ఊరికనే ఏదో పోయి అక్కడ కోడిని కోసాను మేక కోసాను అంటే ఎట్లా వెళ్తుంది? ఫస్ట్ దానికంటూ స్పెసిఫిక్ గా మంత్రం ఉంటుంది. మంత్రం చదివి బలినిచ్చి అది తీసుకోరు వీళ్ళు. అది వేరే జంతువులకో వాటికో ఆహారం అన్నమాట. బలి అంటే కేవలం ఏదో
మాంసము ఇవే ఇవ్వాలని కాదు, అన్నం కూడా బలిస్తారు. అంతే కదా, అన్నాన్ని కూడా మంత్రం చదువుతూ కుంకుమ కలిపిన కుంకుమ కలిపిన అన్నం కావచ్చు, తెల్లని ఇప్పుడు మాతంగి అమ్మవారు ఉంది, పెరుగు అన్నం పెడతారు, అక్కడ కుంకుమ కలపరు. అలా ఒక్కొక్క దానికి ఒకటి ఉంది. అన్నాన్ని కూడా ఇస్తారు బలి అని. ఇంకోటి ఏంటంటే బలి అంటే కేవలం ఏదో పదార్థాలే కాకుండా నీలో ఉండేటువంటి కామక్రోధ వికారాదులు బలి ఇవ్వడం, అది మెయిన్. అయితే ఇక్కడ చాలా మంది అంటుంది ఏంటంటే అష్టమాతృకల్లో సప్తమాతృకల్లో ఒకరు సప్తమాతృకలు కాదు, సప్తమాతృకలను కొన్ని తర్వాత మార్పులు వచ్చాయి, కానీ అష్టమాతృకల్లో ఇంకా గొప్ప విషయం ఏంటంటే మహాలక్ష్మి కూడా ఒక మాతృక అష్టమాతృకల్లో. మన మహాలక్ష్మి పూజ చేస్తున్నాం అసలు. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను, అష్టమాతృకల్లో మహాలక్ష్మి పూజ చాలా విశేషం. కానీ అది ఎప్పుడు సిద్ధిస్తుంది మహాలక్ష్మి పూజ? అందరూ ఏమనుకుంటారు, మహాలక్ష్మి లక్ష్మీదేవి పూజ కదా కామన్ గా చేసేసవచ్చు, వీటికంటే కాస్త అంటూ ముట్టు ఇవన్నీ ఉండాలి, ఈ తామసిక దేవతా స్వరూపాలకి ఏమక్కర్లేదని. కానీ మహాలక్ష్మి పూజ చేసేవాళ్ళు ఒక అబద్ధం ఆడిన పూజ ఫలించదు. అసలు ఆవిడ దగ్గరికి సత్యనారాయణ స్వామి వ్రతానికి అబద్ధం ఆడకూడదు, తెలుసు కదా. అసలు ఆ వ్రతం అంటేనే అప్పటి నుంచి అబద్ధం ఆడిన సత్యంగా ఉంటారని. మహాలక్ష్మి పూజ అంటే ఎంతో అంటూ ముట్టు శుచి శుభ్రత చాలా ముఖ్యం. శుచి శుభ్రత లేని దగ్గర లక్ష్మీదేవి ఉండదు. అంతే. ఎందుకు ఉండదు? లక్ష్మి ఉంటుంది తప్ప లక్ష్మి ఉండదు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. మహాలక్ష్మీదేవి పూజకి ఎలా అయితే అంత ఇది ఉంటుందో, వారాహి అమ్మవారికి కూడా శుచి శుభ్రత, కొన్ని నియమ నిబంధనలు, బ్రహ్మచర్యం ఉండడము, నేల మీద పడుకోవడము కొన్ని ఉంటాయమ్మా. అవి ఖచ్చితంగా పాటించాలి. అవి పాటించకుండా నేను ఏదో చేసేస్తానంటే అది సరిగ్గా దాన్ని అవమానపరిచినట్టు అవుతుంది దేవతని. అందుకని ఎవరు పడితే వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేయకండి, కొంచెం సాత్విక పద్ధతుల్లో చేసుకోండి. తామసిక పద్ధతిలో చేస్తే దానికి ఉండేటువంటి నియమ నిబంధనలు వేరుగా ఉంటాయి అని చెప్పి గోల్ చేస్తుంటారు. అంతకుమించి ఏమీ లేదు. సో చక్కగా చేసుకోవచ్చు, కొంచెం నియమాలు పాటిస్తూ చేసుకోవచ్చు. మరి లాస్ట్ ఈ 3 days ఏ కోరికలు నెరవేరటం కోసం అమ్మవారిని ఎలా పూజించమంటారు సార్? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఫస్ట్ 3 days చెప్పొచ్చుగా, మధ్యలో 3 days చెప్పొచ్చుగా. ఎందుకు లాస్ట్ 3 days అంటారు అంటే, అమ్మవారి యొక్క దేవీ భాగవతంలో చాలా స్పష్టంగా అమ్మవారి చెప్పింది ఏంటంటే, నన్ను ఎప్పుడైనా సరే ఎవరైనా చతుర్దశి, అష్టమి, నవమి నాడు నన్ను ఎవరైతే పూజిస్తారో మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో వాళ్ళకి నేను అనుగ్రహిస్తాను, ఎక్కువగా అనుగ్రహిస్తాను, శీఘ్ర అనుగ్రహం జరుగుతుంది అని. అందుకే ఒకవేళ ఇక్కడ చేసుకోలేకపోయినా, ఇక్కడ ఏంటంటే చేసుకోలేకపోతే బద్దకించి 3 రోజులు చేయడం కాదు, అనారోగ్యం ఉంది, ఊరెళ్ళారు, సంథింగ్ ఏదో వాళ్ళకి వచ్చింది అంటూ ఋతుక్రమం సంథింగ్ ఏదో వచ్చింది, ఎవరో మరణించాలి, ఏదో అయింది, అప్పుడు ఆ ఆఖరి 3 రోజులే మనకి మిగిలాయి. అప్పుడు 3 పూటలు చేయాలి అమ్మవారు. 3 పూటలు మరి 9 రోజులు కవర్ చేయాలి. నార్మల్ గా అయితే రోజు చేసుకునేది ఈవినింగ్ టైమే చేయాలి అమ్మవారి. అమ్మవారిని ప్రయోగం చేసే విధానం కూడా సాయంత్రం పూటే చేయాలి, పగలపూట చేయరు. కాబట్టి అది పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే భక్తి శ్రద్ధ ముఖ్యం. చాలా మంది ఏ చీర కట్టాలి, ఏ నగలు వేయాలి అమ్మవారికి, ఇవన్నీ అడుగుతుంటారు. గుప్త నవరాత్రులు అంటారు, వాటిని బహిరంగంగా చేయకూడదు. ఇంకోటి ఏంటంటే గుప్తము అంటే సీక్రెట్ గా చేసుకోవడం అనే అర్థమే కాకుండా, గుప్తంగా ఒక శక్తి దాగుంది, నువ్వు శక్తి ఆరాధన చేస్తున్నావు, ఇది జాగ్రత్తగా చేసుకోని చెప్పడం. అన్ని అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్త పెట్టుకొని, ఇంకా అమ్మ అంతే, ఇంకా అమ్మని నేను ఆరాధిస్తున్నాను. కోరికలు అంటారా, ఏ కోరికైనా తెలుస్తుంది, అమ్మ దగ్గర తీర్చిన కోరిక ఉంటుంది చెప్పండి. అంతే. మరి ఎలా సార్, ఏమైనా చదవటం కానీ, ఏదైనా అష్టోత్తరం, స్త్రీ సూక్తము, పురుష సూక్తంతో అమ్మవారిని పూజించవచ్చు, స్తవం చేసుకోవచ్చు. ఏది వారాహి స్తవం చేయొచ్చు, వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకుంటూ చేయవచ్చు. శ్రీ సూక్తం, పురుష సూక్తం అయితే మనకి యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి వింటూ కూడా అమ్మవారికి ఏదైనా పువ్వులు సమర్పించడం. పలకడం రాదు, భయపడక్కర్లే, అంత దాకా. ఎందుకంటే ఒక దీపం పెట్టుకొని ఓం వారాహి దేవి నమః ఎక్కడ ఉండదు, అంతటా ఉంటుంది. అంతే. ఓకే సార్, ఈ 3 రోజులు 3 పూటలా కూడా చేసుకోమంటున్నారు, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. సో ఖచ్చితంగా అలా చేసుకుని, మరి ఇంకా నియమాలు ఎలాగో చెప్పేశారు కాబట్టి తలస్నానం చేయాలి, 3 రోజులు చేసుకుని కొంచెం శుచిగా శుభ్రతతో, శుభ్రతగా ఉండాలి. అక్కడ ఏమీ లేదు. ఎందుకమ్మా మీరు స్నానం చేయకుండా పూజ కాదు ఏమీ చేయలేము మనం. ఒకసారి ఆలోచించండి, మనం పూజే కాదు స్నానం చేయకుండా ఏదైనా యాక్టివ్ గా చేయగలమా? పూజ ఎలా చేయగలం? రైట్ సార్. సో చక్కగా ఈ 3 రోజులు కూడా, రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి కూడా, ఈ 3 రోజుల్ని వినియోగించుకుని వారాహిదేవికి ఖచ్చితంగా దగ్గరయ్యేటటువంటి ప్రయత్నం చేసి, అదే అందరూ చెప్తున్న విధంగానే సాత్వికంగానే దగ్గరయ్యి